తెలంగాణలోకి ఒక్కొక్కరిగా అడుగు పెడుతున్నారు ఉగ్రవాదులు. ఇటీవల కాలంలో నిజామాబాద్లోని బోధన్లో ఒక వ్యక్తి ఇక్కడే ఉండిపోయి ఇక్కడే చదువుతున్నారనే పేరుతోని పాకిస్తాన్ ఉగ్రవాదులతో చేతులు కలిపి పలు కీలకమైనటువంటి ఆధారాలని మ్యాప్లని సమకూర్చుకొని కుట్రలకు తెరలేపిన విషయం మనందరికీ తెలిసిందే. ఢిల్లీ స్పెషల్ పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చి అరెస్ట్ కూడా చేశారు. అయితే ఇప్పుడు మరొక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే హౌరా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులు ఉన్నారన్నట్టుగా రైల్వే అధికారులకి ఫోన్ వచ్చిందట. రైల్లో ఉగ్రవాదులు ఉన్నారని ఫోన్ వచ్చిందట. అయితే ఫోన్ కాల్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గట్కేసర్ దగ్గరే రైలును ఆపేసి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. పోలీసుల తనిఖీలతో అటు ప్రయాణికులు కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. నిజంగానే ఉగ్రవాదులు ఉంటే అటు పోలీసులు తనిఖీలు చేస్తూ ఉండగా ఇంకోవైపుగా అక్కడ ప్రయాణికుల్ని అడ్డు పెట్టి వారి ప్రాణాలు తీస్తామని చెప్పి బయటపడిపోయినా ఆశ్చర్యపోకండి. హౌరా ఎక్స్ప్రెస్ అనేది అటు కోల్కతా హౌరా నుంచి సికింద్రాబాద్ వైపుగా వస్తున్నటువంటి ట్రైన్ ఇది. సో అక్కడి నుంచి వస్తున్న క్రమంలో మరి ఎవరా ఉగ్రవాదులు? హైదరాబాద్కి నిజంగానే రావాలనుకున్నారా? ట్రైన్ని మార్గంగా ఎంచుకొని హైదరాబాద్ వస్తూ ఉన్నారా? ఆ ఉగ్రవాదుల మెయిన్ టార్గెట్ ఏంటి? సో కల్కట్టాలకు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? అసలు ఇవన్నీ విషయాలపైన పెద్ద ఎత్తున అనుమానం వ్యక్తమవుతోంది. సో ఆ ట్రైన్ విజువల్స్ మనం చూస్తున్నాం. హౌరా ఎక్స్ప్రెస్లో ప్రస్తుతానికి గట్కేసర్ దగ్గర ఆ ట్రైన్ నిలిపివేసి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచో వచ్చింది, నిజంగానే అక్కడ అందులో ఉగ్రవాదులు ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు అంచనా వేశాయి, లేదంటే ఒక ఆకతాయిలు చేసినటువంటి పరిణామ విషయంలో పైన ప్రస్తుతానికి రైల్వే అధికారులు పోలీసులు మొత్తం పెద్ద ఎత్తున తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ప్రతినిధి మధు కూడా సిద్ధంగా ఉన్నారు. మధు, సో హౌరా ఎక్స్ప్రెస్ హౌరా నుంచి సికింద్రాబాద్ వైపుగా వస్తున్నటువంటి ఆ రైల్లో ఉగ్రవాదులు ఉన్నారట్టుగా ఫోన్ కాల్ వచ్చింది. ఇందుకే ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచో వచ్చింది? ఆకతాయిల పనా లేకపోతే ఇంకేదైనా నిజంగానే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఉగ్రవాదులకు సంబంధించి. వారికి సహకరించేటువంటి వారిని కూడా ఏరివేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు అప్పుడు. సో ఇప్పుడు ఎన్ఐఏ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున తనిఖీలు కొనసాగుతున్నాయి, నిఘా కొనసాగుతుంది. ఎవరు వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు, సమాచారం ఇస్తున్నారు, వారిని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులని, అదంతా ఉగ్రవాదులకు సహకారం చేస్తున్నటువంటి వారు, వారికి నిధులు ఇస్తున్నటువంటి వారు, వీటన్నిటిపైన దృష్టి పెట్టింది ఎన్ఐఏ. దాంట్లో భాగంగా ప్రస్తుతం రైల్లో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారు అనేటువంటి సమాచారం ఎన్ఐఏ ద్వారా అందిందా, లేదంటే ఇంకా వేరే నిఘా వర్గాల ద్వారా అందిందా సమాచారం అనేటువంటిది ఇంకా స్పష్టత రాలేదు. కానీ గత కొంతకాలంగా దేశంలో ఎన్ఐఏ పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. వారికి సహకరిస్తున్న వారు వాళ్ళు ఎక్కడుంటున్నారు, ఇంతకుముందు గతంలో ఎక్కడుండేవారు, ఎవరెవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏ దేశాలతో సంబంధాలు కలిగి ఉన్నాయి అనేటువంటి అంశాలపైన దృష్టి పెట్టారు. ప్రస్తుతం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి సమాచారం అందడంతో రైలు ఆపేశారు, తనిఖీలు చేస్తా ఉన్నారు. లగేజీలతో సహా ప్రతి ఒక్కరిని అనుమానంతో ఉన్నటువంటి వారు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఫోన్ వచ్చేటువంటి విధానం చూస్తే చాలా క్లియర్ గా అర్థమవచ్చు. అది నిఘా వర్గాల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ లేదంటే ఆకతాయిలు చేసిన పని? ఆ ఫోన్ కాల్ కి సంబంధించి అంశం పైన ఆర్పీఎఫ్ అధికారులు ఏం చెప్తున్నారు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఉగ్రవాదులకు గతంలో ఆశ్రయం కల్పించినటువంటి పరిస్థితి ఉంది. కొద్దిమంది సానుభూతి పరులు, ఉగ్రవాద సానుభూతి పరులు. ఈ రెండు ఇన్సిడెంట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగాయి. ఇక ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ లో అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. గతంలో చూసాం గోకుల్ చాట్, లుంబిని పార్క్, దిల్షుక్ నగర్ బాంబ్ బ్లాస్ట్లు కావచ్చు, తర్వాత ఇట్లాంటి సంఘటనలు. రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక ఉగ్రవాదిని ఎన్ఐఏ ఇచ్చినటువంటి సమాచారంతో పోలీసులు పట్టుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద సానుభూతి పరున్నారు. ఇక్కడ తింటూ, ఇక్కడ పెరుగుతూ, ఇక్కడ ఆశ్రయం పొందుతూ పాకిస్తాన్ ఉగ్రవాదులకు, టెర్రరిస్టులకు ఇక్కడ ఉండి సహకారం అందిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారిపైన కూడా నిఘా పెట్టింది ఎన్ఐఏ. వారితో దాని ఇచ్చినటువంటి సమాచారంతో ప్రస్తుతం వీళ్ళను అలర్ట్ చేసిందా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ని, లేదు అంటే ఇంకా ఎవరైనా పక్కా సమాచారం అందిందా ఫోన్ కాల్ ద్వారా కానీ ఇంకా ఇతర ప్రయాణికులకు తేలాల్సింది. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయి. ఎవరు అనుమానంగా కనిపిస్తే వారిని చెక్ చేస్తా ఉన్నారు. చాలా పక్కా సమాచారంతో ఈ రైలు తనిఖీ నిలిపివేసి గట్కేసర్ దగ్గర తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదం పైన భారత్ ఒక ఉక్కు పాదం మోపుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదలొద్దు, ఏ ఉగ్రవాద చర్యలు చేపట్టినా, సహకరించినా, వారికి ఆశ్రయం కల్పించినా, వారితో సత్సంబంధాలు కలిగి ఉన్నా ఖచ్చితంగా వారిని అందరినీ వేసేటువంటి కార్యక్రమం. ఈ ఫోన్ కాల్ ద్వారా నిజంగా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇంత స్వేచ్ఛగా రైళ్లలో, విమానాల్లో తిరుగుతూ ఉన్నారా ఉగ్రవాదులంతా? భారత్ లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ? ఎగ్జాక్ట్లీ అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు భారత్ లో ఉంటూ, భారత్ లో నివసిస్తూ, భారతదేశ పౌరుడిగా ఉంటూ
భారతదేశాన్నే విచ్ఛిన్నం చేసేటువంటి ఉగ్రవాదులతో చేతులు కలుపుతా ఉన్నటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. ఇక్కడ హైదరాబాద్ లో జరిగినటువంటి బాంబ్ బ్లాస్టులు కానీ, వానికి సానుభూతి పరులు కానీ, ఉగ్రవాదం చనిపోతే పెద్ద పెద్ద ర్యాలీలు తీసినటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ లో మనం చూసాం. చంద్రాయన్ గుట్ట, బార్కస్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు తీసి దానికి ఎంఐఎం కూడా సపోర్ట్ చేసి ఉగ్రవాది పాడేమోసినటువంటి ఇన్సిడెంట్. సో ఇట్లాంటివి ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉంటుంది. కాబట్టి ఉగ్రవాదులకు సానుభూతి పరులు, మతపరమైనటువంటి వారికి ఒక ఇన్ఫ్లుయెన్స్ చేయడము, బ్రెయిన్ వాష్ చేయడంతో ఈ రకంగా ఇట్లాంటి వారికి సహకరిస్తా ఉన్నారు. రూములు, ఆ తర్వాత ఆర్థికంగా వారికి సహకారము, ఇంటర్నెట్ అంటే ఏదో రూపంలో ఉపాధి కూడా కల్పిస్తున్నారు. దొంగతనంగా ఆధారు, ఓటరు, పాన్ కార్డు ఇట్లాంటివి అడ్రస్ ప్రూఫ్లు కూడా వాళ్ళకి కల్పిస్తా ఉన్నారు. సిమ్ కార్డులు గతంలో మనం చూసాం, అనేక సిమ్ కార్డులు ఫేక్. అంటే ఇప్పుడు కూడా సానుభూతి పరుల యొక్క ఆహ్వానం మేరకే వారిని కలిసేందుకే ఉగ్రవాదులు వస్తున్నారు అనుకోవాలా? నో డౌట్, ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఒక ఉగ్రవాది ఇట్లాంటి విచ్ఛిన్నకరణ శక్తి కోసం విచ్ఛిన్నకరమైనటువంటి చర్యలకు వస్తూ ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే స్థానికుల సమాచారం లేకుండా, స్థానికుల సహకారం లేకుండా వాళ్ళు ఇంత ఈజీగా యాక్సెస్ దొరికేటువంటి అవకాశం ఉండదు. మనం సాధారణంగా మనం వేరే ఒక ఊరికి వెళ్తేనే అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం, కనుక్కుంటాం, అక్కడ ఎవరినో మాట్లాడతాం. సో ఉగ్రవాదులు వచ్చి ఇక్కడ అడ్డాగా మారుతున్నారు, ఒక కుట్రకు పాల్పడుతున్నారు, ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నారు ఒక ప్రాంతం నుంచి ఒకరికంటే స్థానికంగా ఉన్నటువంటి స్లీపర్ సెల్స్, స్థానికంగా ఉన్నటువంటి సానుభూతి పరులే 100% వారికి సహకరిస్తారు. కాబట్టి వారిపైన కూడా ఎన్ఐఏ దృష్టి పెడుతుంది. మేబీ ఎన్ఐఏ ఇచ్చినటువంటి దృష్టితోటే, సమాచారంతో ఈ రైళ్లు నిలిపివేసి తనిఖీలు చేస్తున్నట్టుగా ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. కొంత క్లారిటీ రావాలి. సో మొత్తానికైతే మరొక్కసారి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు ట్రైన్ లో ప్రయాణిస్తున్నారనేటువంటి విషయంతో ఒక్కసారిగా నగరం ఉనికి పడింది. గతంలో మనం చూసాం, పాకిస్తాన్ నుంచి గుజరాత్ మీదుగా లోపలికి వచ్చి బాంబే వచ్చి హోటల్ నారిమన్ హోటల్లో తాజకృష్ణలో దాడి చేసిన ఘటన. సో ఇప్పుడు ఈ రోజు ట్రైన్ లో ఉగ్రవాదులు ప్రయాణిస్తున్నారనేటువంటి వార్త ఒక్కసారి ఉలిక్కి పడింది. రాష్ట్రం అంతా కూడా, దేశమంతా కూడా దీని మీద ఫోకస్ పెట్టేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో తనిఖీలు కొనసాగుతున్నాయి. కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా గట్కేసర్ దగ్గర హౌరా ఎక్స్ప్రెస్ నిలిపివేసి తనిఖీలు చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు ఎవరో హౌరా ఎక్స్ప్రెస్లో ఉగ్రవాదులు ఉన్నారనేటువంటి సమాచారం ఇస్తే ఆర్పీఎఫ్ పోలీసు అలర్ట్ అయ్యారు. సో పదే ఆర్టీవీ చెప్తూనే ఉంది, స్లీపర్ సెల్స్ ఉన్నారు గమనించండి అని చెప్పి. మరి ఇప్పుడు నిజంగానే ఇక్కడ ఉగ్రవాదులు ఉన్నట్లయితే ఎవరి కోసం వస్తున్నారు, ఎవరిని కలవడానికి వస్తున్నారు, ఎటువంటి కుట్రలు చేయడానికి వస్తున్నారు, ఏ విధంగా మారణ హోమాన్ని సృష్టించడం కోసం వస్తున్నారు, ఇలా అనేక అనుమానాలు తావిస్తూ ఉన్నాయి. నిజంగానే అటువంటి వాళ్ళు ఉన్నారు అని అంటే ఇంత స్వేచ్ఛగా భారతదేశంలో రైళ్లలో, బస్సుల్లో, కారులో ప్రయాణిస్తూ ఉన్నారా? సో డెఫినెట్గా ఒక కంట కనిపెట్టండి. గట్కేసర్లో హౌరా ఎక్స్ప్రెస్లో ప్రస్తుతానికి తనిఖీలు కొనసాగుతున్నాయి. మరి ఎటువంటి విషయాలు బయటపడతాయో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నిజంగానే ఆ ఉగ్రవాదులు అనేవారు బోర్డు వేసుకొని తిరగరు, మేము ఉగ్రవాదులు అని చెప్పరు. ఉజఫ్ అనే వ్యక్తి నిజామాబాద్ బోధన్లో ఆయన అరెస్ట్ చేసినప్పుడు జార్ఖండ్లో కుట్రలు పన్నారని చెప్పి ఆలోచన చేశారంట. డానిష్తో కలిసిపోయాడు. పాకిస్తాన్ ఐఎస్ఐతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వారితో కాంటాక్ట్లో ఉన్నాడు. సో మనం అనుమానం వ్యక్తం చేసాం, ఎక్కడ అనుమానం రాలేదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. మీకు అనుమానం రాదు, బట్ వారి మూమెంట్స్ గమనించి కొంత మీరు కనిపెట్టవచ్చు. సో మీ చుట్టూ ఎవరైనా ఆ రకంగానే అనుమానితంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.